video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు ఆగస్ట్ 25కి సంబంధించి ఈనాడు, సాక్షి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఒకసారి చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కు ఉపయోగపడే విధంగా అటు ప్రిలిమ్స్లో కానీ, మెయిన్స్ పరంగా కానీ, మరియు రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు క్లాట్ వంటి ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి రూపొందించడం అనేది జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, సో కరెంట్ అఫైర్స్ని ఏ ఎగ్జామ్లో అయినా ఈజీగా స్కోర్ చేసే విధంగా, అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి ముఖ్యమైన కీవర్డ్స్, అదేవిధంగా దానికి సంబంధించి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలిసిస్, ఆ కాన్సెప్ట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మీకు తెలుగు కూడా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది తెలుగు మీడియం అభ్యర్థులకు. సో ఇక ఈరోజు మనము నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందే క్వశ్చన్స్కి సమాధానాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఒక క్వశ్చన్, నేను ఇచ్చిన క్వశ్చన్స్ కనుక ఒకసారి మనం తీసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్, సో ఇటీవల వార్తల్లో తరచుగా వచ్చిన అటల్ టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు కరెక్ట్ సమాధానాన్ని గుర్తించాలి. సో అటల్ టన్నెల్ అనేది ఇటీవల మనకు ప్రముఖంగా వార్తల్లో వచ్చింది. సో దీనికి సంబంధించి కరెక్ట్ సమాధానం హిమాచల్ ప్రదేశ్. ఈ అటల్ టన్నెల్ అనేది ఉంది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో. సో దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ అటల్ టన్నెల్ని మనము ప్రస్తుతం రోహ్తంగ్ టన్నెల్గా పిలవడం జరుగుతుంది. సో ఈ రోహ్తంగ్ టన్నెల్ని సెప్టెంబర్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేయనున్నాడు. సో కాబట్టి ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత దీనికి అటల్ టన్నెల్ అని నామకరణం చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక వ్యూహాత్మకమైన టన్నెల్గా మనం చెప్పుకోవచ్చును. సో హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జైరామ్ ఠాకూర్ అనౌన్స్డ్ దట్ ద స్ట్రాటజిక్ అటల్ టన్నెల్ వుడ్ బి ఎంటైర్లీ కంప్లీటెడ్ బై ద ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ మంత్ అండ్ ఇట్ ఈస్ లైక్లీ టు బి డెడికేటెడ్ టు ది నేషన్. సో దీనికి జాతీయం చేరున్నారు ఒకసారి ఇది పూర్తయిన తర్వాత ఈ అటల్ టన్నెల్ ఏదైతే ఉందో. సో ఈ రోహ్తంగ్ టన్నెల్ ఈజ్ గోయింగ్ టు బి ది లాంగెస్ట్ హైవే టన్నెల్. సో ఇది లాంగెస్ట్ హైవే టన్నెల్గా మనం చెప్పుకోవచ్చును. సో రోహ్తంగ్ టన్నెల్ ఈజ్ గోయింగ్ టు బి ది లాంగెస్ట్ హైవే టన్నెల్ ఇన్ ద వరల్డ్ ఎబో 10,000 ఫీట్స్, అంటే దాదాపుగా 10,000 ఫీట్ల పైన ఉంటుంది ఈ రోహ్తంగ్ టన్నెల్ అనేది. సో ఒకసారి ఇది కనుక పూర్తయితే ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే టన్నెల్గా ప్రసిద్ధి చెందనుంది ఈ రోహ్తంగ్ టన్నెల్. దీనికి మరొక పేరు వచ్చేసి అటల్ టన్నెల్. ఈ పేరును కూడా మీరు గుర్తుంచుకోండి, ఎగ్జామ్స్లో ఈ ఏదో ఒక నేమ్తో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి, సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ 2 నేమ్స్ నోట్ డౌన్ చేసుకోండి, అటల్ టన్నెల్ మరియు రోహ్తంగ్ టన్నెల్. ఇది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ దీని యొక్క హైట్ ఇవ్వడం జరిగింది. సో బిల్ట్ ఎట్ అన్ ఎలివేషన్ ఆఫ్ 10,171 feet అండర్ ద రోహ్తంగ్ పాస్ ఇన్ ద హిమాలయాస్ ఈస్టర్న్ పీర్ పంజల్ రేంజ్. సో దిస్ ఈజ్ బికాస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months in a year. సో ద మనాలి సర్చు లెహ్ రోడ్ ఈజ్ షట్ డౌన్ డ్యూ టు ది రోహ్తంగ్ పాస్ బీయింగ్ ఫుల్లీ కవర్డ్ విత్ స్నో. అయితే ఇక్కడ
ఇక్కడ దీన్ని నిర్మించడానికి ప్రధానమైన కారణం కనుక ఒకసారి మనం తీసుకుంటే, ఈ రహదారి ఏదైతే ఉందో మనాలి నుంచి లేహ్ వరకు ఉన్న రహదారి. సో ఇది మంచు ఎక్కువగా ఉన్న కాలంలో అంటే నవంబర్ నుంచి మే వరకు ఇక్కడ ఈ రోడ్ అనేది బ్లాక్ అవుతుంది కాబట్టి సో ఈ రవాణాని ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండేందుకు ఈ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు ప్రస్తుతం. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ ఈ మ్యాపింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. సో ఈ లొకేషన్ కూడా ఒకసారి చూసుకోండి. ఇది రోహ్తాంగ్ టన్నెల్, ఇక్కడ ఈ రెడ్ మార్క్‌లో ఉన్నది. సో ఇదొచ్చేసి మనకు రోహ్తాంగ్ కనుమలు. మనము జాగ్రఫీలో చదువుకుంటాం. సో మనాలి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది ఇది. సో దీని యొక్క పొడవు వచ్చేసి దాదాపుగా 45 కిలోమీటర్ల మేరకు ఉండొచ్చు. సారీ, ఇది 45 కిలోమీటర్లు కాదు, 8 కిలోమీటర్స్గా ఉంటుంది ఈ రోహ్తాంగ్ టన్నెల్ యొక్క పొడవు వచ్చేసి. సో ఇది గుర్తుంచుకోండి మీరు ఎగ్జామ్లో. ఇక సెకండ్ క్వశ్చన్ కనుక చూస్తే, ఇటీవల విడుదల చేసిన హరిత్ పాత్ యాప్ను రూపొందించింది ఎవరు అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ హరిత్ పాత్ అనే యాప్ను రూపొందించడం జరిగింది కాబట్టి మనకు సమాధానం ఇది. సో దీనికి సంబంధించి ఇక్కడ కొంత సమాచారం ఇస్తున్నాను. హరిత్ పాత్ ఈజ్ ఏ మొబైల్ యాప్ లాంచ్డ్ రీసెంట్లీ బై ద యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ టు ఫెసిలిటేట్ క్రియేషన్ ఆఫ్ ద గ్రీన్ హైవేస్ అక్రాస్ ద కంట్రీ. సో దేశవ్యాప్తంగా గ్రీన్ హైవేస్ని ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ హరిత్ పత్ అనే యాప్ను రూపొందించడం అనేది జరిగింది. సో దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డెవలప్ చేయడం జరిగింది. సో అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ హరిత్ పాత్ ఏం చేస్తుందంటే, యూజ్డ్ టు మానిటర్ ద లొకేషన్, గ్రోత్, స్పైసెస్ డీటెయిల్స్, మెయింటెన్స్ యాక్టివిటీస్, టార్గెట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఈచ్ పిఎస్యూస్ ఫీల్డ్ యూనిట్స్ ఫర్ ఎవ్రీ ప్లాంట్ అండర్ ద హైవేస్ ప్లాంటేషన్ ప్రాజెక్ట్. సో ఈ జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో ఈ జాతీయ రహదారుల పైన ఈ చెట్లను పెంచే కార్యక్రమంలో భాగంగా సో వాటి యొక్క పర్యవేక్షణను ఆ లొకేషన్కి సంబంధించి, అదేవిధంగా ఆ ఏరియాకి సంబంధించిన కంప్లీట్ పూర్తి సమాచారంతో, అదేవిధంగా ఒకసారి చెట్లను నాటిన తర్వాత వాటి యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా ఈ హరిత్ పాత్ యాప్లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇది. సో ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక సంకల్పాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ గ్రీన్ హైవేస్ని పెంచడంలో భాగంగా హరిత్ భారత్ సంకల్ప్ అనే పేరుతో ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులను గ్రీన్ హైవేస్గా రూపొందించనుంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే, ఇటీవల వార్తల్లో తరచుగా వచ్చిన ట్రైఫుడ్ ప్రాజెక్టు దేని గురించి అని ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది, ట్రైఫెడ్. సో ఈ ట్రైఫుడ్ అనే ప్రాజెక్టును అమలు చేస్తుంది. సో ఈ ట్రైఫుడ్ ప్రాజెక్టులో భాగంగా ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలో టెర్షరీ వాల్యూ అడిషన్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పై వాక్యాలలో సరికాని వాటిని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఎగ్జామ్లో గమనించాలి ఖచ్చితంగా. సో మనకు ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది ఈ ట్రైఫుడ్కి సంబంధించి. సో ఇక ఈరోజు మనము నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, సో ఫస్ట్ అంశాన్ని కనుక మనం ఇక్కడ తీసుకుంటే, మెనీ స్టేట్స్ రిజిస్టర్డ్ కేసెస్ ఓన్లీ అండర్ ద పోస్కో నాట్ ఐటీపీఏ అండ్ ఐపీసీ. సో భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు ఈ పోస్కో చట్టం ఏదైతే ఉందో ఈ పోస్కో చట్టం కిందనే కేసులను రిజిస్టర్ చేస్తున్నాయని, సో మిగతా చట్టాలు ఐపీసీ మరియు ఐటీపీఏ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల కింద కేసెస్ని
నమోదు చేయడం లేదని ఒక సర్వేను నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రస్తావించారు. ఈ నియర్లీ 84% డిస్ట్రిక్ట్స్ డోంట్ హ్యావ్ ఏ ఫంక్షనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అకార్డింగ్ టు ఏ స్టడీ బేస్డ్ ఆన్ ద ఆర్టీఐ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద 16 స్టేట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీస్. సో ఒక సర్వేని నిర్వహించిన నేపథ్యంలో ఈ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా సో ఈ పోస్కో చట్టం యొక్క అమలు పనితీరు గురించి సమాచారాన్ని సేకరించడం జరిగింది. సో దాదాపుగా 84% జిల్లాలలో ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే సో మానవ అక్రమ రవాణాను నిరోధించడంలో ఈ 84 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, సో ఎటువంటి యూనిట్ను ఈ జిల్లాలలో ఏర్పాటు చేయలేదని ఈ ఆర్టీఐ సమాచారం ద్వారా తెలుస్తుంది. సో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 16 రాష్ట్రాలు అదేవిధంగా వివిధ కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పరిస్థితి అనేది కొనసాగుతుంది. అంటే ఈ చట్టానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఆయా ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయడం లేదని దీని ద్వారా మనం గ్రహించవచ్చు. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో ఈ హోం మంత్రిత్వ శాఖ 2015లో ఇచ్చిన ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క జిల్లాలో ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఖచ్చితంగా దీనిని ఏర్పాటు చేయాలి. సో అయితే ప్రస్తుతం ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో సో ఇవి చాలా జిల్లాలలో లేవని ఈ ఆర్టీఏ నివేదిక మనకు తెలియజేస్తుంది. సో ఆర్టీఏ రెస్పాన్సెస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్టేట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీస్ షోస్ దట్ 322 of the 380 districts did not have the AHTU. AHTU అంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అంటారు. సో భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 383 జిల్లాలు కనుక వీరు సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో అందులో 322 డిస్టిక్లలో ఈ ఏహెచ్టియు యూనిట్లు లేవని ఈ నివేదిక తెలియజేస్తుంది. సో ఇక్కడ ఈ పోస్కో చట్టం అంటే ఫస్ట్ దీని యొక్క ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి మీరు. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ దీన్ని 2012వ సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. సో ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో బాలబాలికలను సో వీరిని లైంగిక వేధింపుల నుంచి రక్షించే ఒక చట్టంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ఇది మీరు ఫస్ట్ చూసుకోవాలి. అదేవిధంగా ఐటీపీఏ చట్టం ఏదైతే ఉందో ఈ ఐటీపీఏ చట్టాన్ని 1986లో తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి ద ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అని అంటారు దీన్ని. 1986లో దీన్ని తీసుకురావడం 1986లో దీనికి సవరణలు చేశారు. సో ఈ చట్టం అనేది మనకు 1956వ సంవత్సరం నుంచి ఉంది. సో ఈ చట్టము మరియు ఐపీసీ అంటే మనకు సాధారణంగా తెలిసిందే ఇండియన్ పీనల్ కోడ్ అని. సో ప్రస్తుతం ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన కేసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎక్కువగా ఈ పోస్కో చట్టం కిందనే రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎవరెవరు సర్వే చేశారన్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ద అనాలిసిస్ వాస్ కండక్టెడ్ బై ద ఎన్జిఓ. సో ఒక ఎన్జిఓ ఎవరైతే ఉన్నారో ఆ ఎన్జిఓ ఈ అనాలిసిస్ని స్టడీ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇందులో వివిధ రకాల సోషల్ వర్కర్స్ మరియు న్యాయవాదులు మరియు సైకాలజిస్టులు ఈ సర్వేను చేయడం అనేది జరిగింది. సో they collated data from the 2010 to 2019 to find out the number of AHTs notified by the state and the UT governments. So the district wise breakup of these AHTs and various aspects of how they function and train their officials. సో 2010 నుంచి 2019 సంవత్సరాల మధ్య సో వీరు వివిధ జిల్లాలలో ఉన్న ఈ ఏహెచ్టియు యూనిట్లకు సంబంధించి సమాచారాన్ని సేకరించడం అనేది జరిగింది ఈ సర్వేలో భాగంగా. సో అదేవిధంగా
అన్ని రాష్ట్రాలకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ఏహెచ్టియు సెంటర్లను ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని గతంలో 100 కోట్లను కూడా కేటాయించడం అనేది జరిగింది. ఈ కేటాయింపు అనేది నిర్భయ ఫండ్ కింద ఈ కేటాయింపు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు ఈ నిర్భయ ఫండ్ని అండర్లైన్ చేసుకోండి. ఈ ఏహెచ్టిని స్థాపించడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సో దాదాపుగా 100 కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగింది. సో ఈ ఏహెచ్టికి సంబంధించి ముఖ్యమైన విధులు గనక ఒకసారి మనం గమనిస్తే సో ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఏహెచ్టియు ఇన్క్లూడ్ రిజిస్టరింగ్ ద కేసెస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సో మానవ అక్రమ రవాణాకు సంబంధించి కేసెస్లని తీసుకోవడము మరియు కండక్టింగ్ ద రైడ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ సో వివిధ ప్రదేశాల్లో అనుమానాస్పదం ఉన్న ప్రదేశాల్లో అక్కడ రైడ్ జరిపి అక్కడ ఒక రెస్క్యూ ఆపరేషన్ జరిపి అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి వారిని కాపాడే విధంగా చేయడము మరియు ఇన్వెస్టిగేటింగ్ ద క్రైమ్ అండ్ ప్రాసిక్యూటింగ్ ద ట్రాఫికర్స్ సో దీనికి సంబంధించి విచారణను మరియు ప్రాసిక్యూటింగ్ చేయడము యూటిలైజింగ్ ద ఇంటెలిజెన్స్ ఆన్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాఫికర్స్ విత్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ సో వివిధ న్యాయ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయ సంస్థలకు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడము సో ఈ ఏహెచ్టి యొక్క ప్రధానమైన విధులుగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ మానవ అక్రమ రవాణాకు సంబంధించి కంప్లైంట్స్ అనేది ఎవరికి ఇవ్వాలంటే సో లోకల్ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వీరు ఏం చేస్తారంటే ఈ కంప్లైంట్స్ని ఈ ఏహెచ్టికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ వీరు చేసిన అధ్యయనంలో భాగంగా మరికొన్ని అంశాలు కనుక మనం గమనిస్తే ద స్టడీ ఆల్సో ఫౌండ్ దట్ ఓన్లీ 7 స్టేట్స్ అండ్ యూటీస్ బీహార్, కేరళ, నాగాలాండ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అండ్ ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో ఈ రాష్ట్రాలలో ఉన్న అన్ని జిల్లాలలో ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆల్ అదర్ స్టేట్స్ ఐదర్ హ్యావ్ ఏఎస్టీస్ ఇన్ ఆఫ్ ఆర్ లెస్ దేర్ డిస్ట్రిక్ట్స్ సో మిగతా రాష్ట్రాలలో ఆయా జిల్లాలలో ఈ సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది, దాదాపుగా సగం కంటే తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ హ్యావింగ్ ద లోయెస్ట్ కవరేజ్ ఆఫ్ ఏఎస్టీస్ విత్ 30% అండ్ 25%. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30%, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 25% ఉంది ఈ యూనిట్ల యొక్క స్థాపన అనేది. సో 51% ఆఫ్ ద స్టేట్స్ వర్ అన్రెస్పాన్సివ్ టు ద క్వశ్చన్స్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద ఏఎస్టీస్. సో ఈ మానవ అక్రమ రవాణాను నిరోధించే యూనిట్లను ఏర్పాటు చేయడంలో దాదాపుగా దేశవ్యాప్తంగా 51% ఆఫ్ ద స్టేట్స్ అంటే దాదాపుగా సగం రాష్ట్రాలు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాయని ఈ నివేదిక తెలియజేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ న్యూస్కి సంబంధించిన సమాచారం కాబట్టి సో ఈ చట్టాల పేర్లు అదేవిధంగా మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఈ అంశాలను కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇది మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ మానవ అక్రమ రవాణాను ఇంకా ప్రస్తుతం సమాజంలో కొనసాగుతుంది. సో దీనికి గల ప్రధానమైన కారణాలు కనుక మనం వివరించాలి అనుకుంటే ఇందులో ఉన్న పాయింట్స్ అనేవి మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇది గుర్తుంచుకోండి మీరు. ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే ఐఎన్ఎస్ విరాత్ టు బి బ్రోకెన్ ఎట్ అలంగ్ అండ్ సోల్డ్ యాజ్ స్క్రాప్. సో ఐఎన్ఎస్ విరాత్ అనేది మనకు చాలా బాగా తెలిసిందే. సో ఇది ఇండియన్ నేవీకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్గా మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం దాన్ని డిస్మాండిల్ చేయనున్నారు, అంటే దాన్ని పూర్తిగా దాని యొక్క భాగాలను విడదీసి దానిని స్క్రాప్ కిందకి చేయనున్నారు. సో దాదాపుగా ఇది భారతదేశ నేవీకి సంబంధించి 30 సంవత్సరాలుగా తన సేవలను కొనసాగించింది. సో ప్రస్తుతం అది డిస్మాండిల్ దశకు చేరుకుంది. సో దీనిని ఎక్కడ డిస్మాండిల్ చేయనున్నారు అంటే శ్రీరామ్ గ్రూప్ సంబంధించి ఒక డిస్మాండిల్ సెంటర్ ఉంది అలంగ్ అనే ప్రాంతంలో, అక్కడ దీన్ని డిస్మాండిల్ చేయనున్నారు. ఇది గుర్తుంచుకోండి.
సో ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సాధించడం జరిగింది ఐఎన్ఎస్ విరాట్ అనేది, ఫర్ బీయింగ్ ది లాంగెస్ట్ సర్వింగ్ వార్షిప్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రపంచంలోని అత్యంత ఎక్కువ కాలము సేవలు అందించిన ఎయిర్ క్రాఫ్ట్గా ఇది గుర్తింపు పొందడం అనేది జరిగింది ఐఎన్ఎస్ విరాట్ అనేది. సో ఈ ప్రస్తుతం దీన్ని డిస్మాండిల్ చేయన్నారు. ఎక్కడ అంటే అలంగ్ అనే ప్లేస్లో. ఈ అలంగ్ అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి వీటిని డిస్మాండిల్ చేసి దాన్ని స్క్రాప్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ది సెకండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ టు బి బ్రోకెన్ ఇన్ ఇండియా పాస్ట్ 6 years. సో గత 6 సంవత్సరాల కాలంలో కనుక మనం గమనిస్తే ఇది రెండవ ఎయిర్ క్రాఫ్ట్గా మనం చెప్పుకోవచ్చును డిస్మాండిల్ చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్లో. సో ఇన్ 2014 ఐఎన్ఎస్ విక్రాంత్ which played a role in the historic 1971 war with Pakistan was broken down in Mumbai. సో దానికంటే ముందు ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉందో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని 2014వ సంవత్సరంలో డిస్మాండిల్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఐఎన్ఎస్ విరాట్ను చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకుంటే చాలా ఇంపార్టెంట్. సో ద విరాట్ వాజ్ ఒరిజినల్లీ బిల్ట్ యాజ్ ద హెచ్ఎంఎస్ హెమ్స్ ఫర్ ద యూకే రాయల్ నేవీ. సో ప్రస్తుతం ఈ ఐఎన్ఎస్ విరాట్ ఏదైతే ఉందో సో దీనిని యాక్చువల్గా యునైటెడ్ కింగ్డమ్ రాయల్ నావీ కోసము తయారు చేయడం అనేది జరిగింది. సో ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హెర్మెస్ స్టార్టెడ్ ఇన్ 1944 బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. సో సెకండ్ వరల్డ్ వార్ ముగిసే సమయానికి దీని యొక్క నిర్మాణం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ద హెమ్స్ ఎంటర్డ్ సర్వీస్ విత్ ద రాయల్ నావీ ఇన్ 1959. సో రాయల్ నావీలో ఇది 1959లో చేరింది. ఆ తర్వాత దీనికి అనేక రకమైన మోడిఫికేషన్స్ కూడా చేయడం అనేది జరిగింది. సో ద ఫైనెస్ట్ అవర్ ఆఫ్ ద హెచ్ఎంఎస్ ఎమ్స్ వాస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ద లార్జెస్ట్ షిప్ ఇన్ ద బ్రిటిష్ టాస్క్ ఫోర్స్ దట్ లిబరేటెడ్ ద ఫాక్లాండ్ ఐస్లాండ్ in 1982 from the Argentina invaders. So the ship was sold to India in 1986. 1986లో దీన్ని భారతదేశానికి అమ్మడం జరిగింది. సో ఆ తర్వాత దీనిని ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టడం జరిగింది. 1987లో దీనిని ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టారు. ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే గవర్నమెంట్ మూల్స్ మిషన్ కోవిడ్ సురక్ష విత్ ₹3,000 కోర్ కార్పస్. సో ప్రస్తుతం కరోనా వైరస్ని ఎదుర్కోవటానికి కరోనా వైరస్ వ్యాక్సిన్లను మన భారతదేశ జనాభాకు తగిన విధంగా రూపొందించాల్సిన అవసరం అనేది ఉంది. సో దానికోసము ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. దానికోసం కోవిడ్ సురక్షని మిషన్ కోవిడ్ సురక్షని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మిషన్ కోవిడ్ సురక్ష హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ టు బి సెటప్డ్ విత్ ఏ కార్పస్ ఆఫ్ నియర్లీ 3,000 crores. సో అందులో భాగంగా దీనికి 3,000 కోట్ల ఒక కార్పస్ ఫండ్ను కూడా కేటాయించడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? టు యాక్సిలరేట్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ COVID-19 vaccines in the country. So that can be easily accessible and affordable for public. సో ఈ COVID-19 వ్యాక్సిన్ని అత్యంత త్వరగా అభివృద్ధి చేయడానికి అదేవిధంగా అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే అత్యంత చవకైన ధరకు ప్రజలకు చేరే విధంగా ఈ వ్యాక్సిన్ను రూపొందించాలని ఈ మిషన్ కోవిడ్ సురక్షను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీనిని ఏర్పాటు చేసింది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఇది గుర్తుంచుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. The proposed mission will focus on end-to-end vaccine development from clinical trial stage to regulatory facilitation to manufacturing. సో ఈ COVID-19 వైరస్ను తయారు చేసిన తర్వాత అందులో వివిధ దశలు అనేవి ఉంటాయి దానిని టెస్ట్ చేయడానికి. సో ఇటువంటి మొత్తం ప్రక్రియ ఏదైతే ఉందో ఈ మొత్తం ప్రక్రియను ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రవేశపెట్టిన ఈ మిషన్ కోవిడ్ సురక్షలో దీనిని
దీనిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కోవిడ్ వ్యాక్సిన్ని. సో ద ఎయిమ్ ఆఫ్ ద మిషన్ ఈస్, ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో టు యాక్సిలరేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ 6 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ లైసెన్స్డ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మార్కెట్ ఫర్ ఎమర్జెన్సీ యూజ్ ఎట్ ద ఎర్లియస్ట్. అనుకున్నంత సాధ్యమైనంత త్వరగా దాదాపుగా ఒక భారతదేశ వ్యాప్తంగా 6 కంపెనీలు ఏవైతే ఉన్నాయో మినిమం 6 కంపెనీల నుంచి ఈ వ్యాక్సిన్ రూపొందించాలని దీని యొక్క ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక మరొక అంశం ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ వ్యాక్సిన్ అనేది తయారైన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి వెళ్ళే ముందు దీనిని అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీనిని అప్రూవ్ చేసేవారు ఎవరంటే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునేషన్ ఏదైతే ఉందో, సో దీనిని అప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్, NTAGI అంటారు దీన్ని. సో ఇది అప్రూవ్ చేసిన తర్వాత దీనిని ప్రజలకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వ్యాక్సిన్ని. సో ప్రస్తుతం మన దేశంలో 2 కంపెనీలు ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్న దశలో ఉన్నాయి. సో ఒక కంపెనీ వచ్చేసి భారత్ బయోటెక్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చును. ఈ భారత్ బయోటెక్ ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ రూపొందిస్తుంది. సో ఇది కొలాబరేషన్ విత్ ICMR అండ్ జైడస్ క్యాడిలా లిమిటెడ్. సో వీటితో కొలాబరేషన్ ఈ వ్యాక్సిన్ రూపొందిస్తుంది. ప్రస్తుతం ఇది 2వ దశలో ఉంది. phase 2 ఆఫ్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్లో ఈ వ్యాక్సిన్ అనేది కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పూణే బేస్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా వ్యాక్సిన్ని తయారు చేస్తుంది ప్రస్తుతం. సో హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఆస్ట్రాజెనెకా ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద COVID-19 వ్యాక్సిన్ candidate developed by the Oxford University has been permitted for conducting the phase 2 and 3 human clinical trials of the candidate in India. So it is likely to start the trial soon. So ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆస్ట్రాజెనికా ఈ 2 భాగస్వామ్యంతో ఈ COVID-19 వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసింది. సో దీనిని ట్రయల్స్ దశకు త్వరలో తీసుకొని వెళ్ళనున్నారు. సో దీనికి సంబంధించిన సమాచారం ఇది. ఈ మిషన్ కోవిడ్ సురక్ష అనేది ఈ నేమ్ మనకి ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క కార్పస్ ఫండ్ వచ్చేసి 3,000 కోట్ల రూపాయలు. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే ఇది మనకు రోజు రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్న టాపిక్గా మనం చెప్పుకోవచ్చును. సో సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి ప్రశాంత్ భూషణ్ కేసు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇతనికి గతంలో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద శిక్షను కూడా ఖరారు చేయడం అనేది జరిగింది. అయితే దానిని రిజర్వ్లో పెట్టింది, ఫైనల్ తీర్పు అనేది ఇంకా ఇవ్వలేదు. సో ఇతనికి మరొక ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆగస్ట్ 24వ తేదీ వరకు ఇతనికి ఒక డేట్ని ఇచ్చి ఆ డేట్లోపు సారీ చెప్పాలని, అది కండిషన్తో కూడిన సారీ చెప్పాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి క్షమాపణకు ప్రశాంత్ భూషణ్ ససేమిరా అని వ్యాఖ్యానించడం అనేది జరిగింది. సో న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇతను చేసిన ట్వీట్లు ఏదైతే ఉన్నాయో ఈ ట్వీట్లపై క్షమాపణలు చెప్పేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తిరస్కరించడం అనేది జరిగింది. ఇది ప్రస్తుతం జరుగుతున్న విషయం ఇక్కడ. సో ఇతను ఈ తిరస్కరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో తను వ్యక్తపరిచిన ట్వీట్లే అంటే ట్విట్టర్లో తను చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి తాను విశ్వసించిన నమ్మకాలే అని, అవి ఎప్పుడూ కొనసాగుతాయని పేర్కొనడం జరిగింది. సో నిజాయితీ లేకుండా క్షమాపణ చెప్పడం ఆత్మసాక్షిని, ఒక వ్యవస్థను ధిక్కరించడమే అవుతుందని ఆయన కోర్టు ధిక్కరణ కేసు విషయంలో తన యొక్క వాంగ్మూలంలో తెలపడం జరిగింది. సో దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం గమనిస్తే, కర్ణాటక టు అమెండ్ లాస్ టు ఇంప్లిమెంట్ ద ఎడ్యుకేషన్ పాలసీ. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా వివిధ రాష్ట్రాలు కూడా ఈ
నూతన విద్యా విధానాన్ని తమ రాష్ట్రాలలో అమలు పరచాల్సిన అవసరం అనేది ఉంది. సో అందులో భాగంగా ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం వచ్చేసి తమ రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు పరచడానికి కావలసిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, అదేవిధంగా అమెండ్మెంట్స్ ఆఫ్ ది లాస్, సో ఆ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలలో చేయవలసిన సవరణలకు సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. దీనిని తమ రాష్ట్రంలో అమలు చేయాలని కర్ణాటక రాష్ట్రంలో ఈ నూతన విద్యా విధానాన్ని. సో ఇట్ వుడ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద పాలసీ. ఇది గుర్తుంచుకోవాలి మీరు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కర్ణాటక రాష్ట్రం అనేది మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చును ఈ పాలసీని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్న రాష్ట్రాలలో. సో ఇట్ వుడ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద పాలసీ, ఇది గుర్తుంచుకోవాలి. సో దానికి సంబంధించి ఈ ఎడ్యుకేషన్ పాలసీని తమ రాష్ట్రంలో అమలు చేయాల్సిన గతంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఒక అత్యున్నత టాస్క్ ఫోర్స్ కమిటీ. సో ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ ఇచ్చిన సలహాలు సూచనలు ఆధారంగా తమ యొక్క రాష్ట్రంలో ఈ పరిపాలనపరమైన విభాగాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలు, అదేవిధంగా తమ రాష్ట్రంలో వివిధ చట్టాలలో ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థకు చేయవలసిన సవరణల గురించి కూడా ఈ కమిటీ సూచనలు చేసిన నేపథ్యంలో సో ప్రస్తుతం వాటిపై దృష్టిని కేంద్రీకరించనున్నారు. కాబట్టి సో కర్ణాటక స్టేట్ అనేది మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చును ఈ పాలసీని అమలు చేస్తున్న రాష్ట్రాలలో. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే డిఆర్డిఓ లిస్ట్ 108 డిఫెన్స్ ఐటమ్స్ ఫర్ ఇండియన్ ఫర్మ్స్ అని మనకు ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో ఇటీవల ఈ రక్షణ రంగానికి సంబంధించి దాదాపుగా 101 ఆయుధ సామాగ్రులు ఏవైతే ఉన్నాయో సో వాటిపై నిషేధం విధించడం జరిగింది. సో వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకూడదు అని ఇటీవల నిషేధాన్ని విధించాడు రక్షణ శాఖ మంత్రి. సో ప్రస్తుతం గతంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ ఆయుధ తయారీని చేపట్టాల్సిందిగా ఇచ్చిన పిలుపులో భాగంగా డిఆర్డిఓ అనేది ఒక ముందడుగు వేసిందని మనం చెప్పుకోవచ్చును. సో a list of 108 military subsystems and components has been identified for development by the Indian industry, and the Defence Research Development Organization will provide support for the process అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలంటే దాదాపుగా 108 మిలిటరీ సబ్సిస్టమ్స్ అండ్ ద కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. రక్షణ రంగానికి సంబంధించి మన భారతదేశంలో స్వదేశీ కంపెనీలు అభివృద్ధి చేసే కాంపోనెంట్స్గా మనం చెప్పుకోవచ్చు వీటిని. సో 108 నెంబర్ అనేది గుర్తుంచుకోవాలి. మిలిటరీ సబ్సిస్టమ్స్ అండ్ ద కాంపోనెంట్స్ని గుర్తించి సో వాటిని మన భారతదేశంలో అభివృద్ధి చేయనున్నారు. ఎవరి సహకారంతో అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఆర్డిఓ దీనికి సంబంధించి ఉత్పత్తికి మరియు సేవలకు ఈ డిఆర్డిఓ అనేది పూర్తి సహకారము అందించనుంది. The DRDO would also provide support to industries for design, development and testing of these systems on the requirement basis. సో అవసరానికి అనుగుణంగా ఈ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్కి సంబంధించి పరిశ్రమలకు డిజైన్ను రూపొందించడంలో మరియు దానిని అభివృద్ధి చేయడంలో ఈ డిఆర్డిఓ అనేది పూర్తి సహకారాన్ని అందించనుంది. సో ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అది గత కొంతకాలం నుండి మన భారతదేశంలో ఉన్న ఈ ఆయుధ సామాగ్రిని తయారు చేసే పరిశ్రమలకు తన యొక్క సహకారాన్ని అందిస్తుంది. సో అందులో ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే పినాకా రాకెట్ లాంచర్స్, అదేవిధంగా అడ్వాన్స్డ్ టోవుడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్. సో వీటిని రూపొందించడంలో డిఆర్డిఓ గతంలోనే సహకారం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అడ్వాన్స్డ్ టోవుడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పినాకా రాకెట్ లాంచర్స్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. వీటికి వివిధ కంపెనీలకు భాగస్వామ్యంగా ఎవరు ఉన్నారంటే డిఆర్డిఓ ఉందని గుర్తుంచుకోవాలి. ఇక్కడ డిఆర్డిఓ పేరు చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఈ సమాచారం ఇక్కడ ఇస్తున్నాను. అడ్వాన్స్డ్ టోవుడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. సో ఇక్కడ
మీకు పక్కన పిక్చర్లో ఇవ్వడం జరిగింది. సో ఇదే అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చును. సో క్యాలిబర్ 150 mm 52 క్యాలిబర్ హోవిట్జర్ దట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ బై ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ప్రైవేట్ సెక్టార్. సో ప్రైవేట్ రంగంలో ఉన్న కంపెనీలతో కొలాబరేట్ అయి ఈ సిస్టమ్ని రూపొందించడం అనేది జరిగింది. సో ఇది ఆయుధ సామాగ్రిని మోసుకు వెళ్ళే ఒక అడ్వాన్స్డ్ గన్ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది పినాకా. ఇది సో పినాకా ఈజ్ ఏ మల్టిపుల్ రాకెట్ లాంచర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో ఈ మల్టిపుల్ రాకెట్ లాంచర్ అని మనం ఇక్కడ గమనించవచ్చు పిక్చర్లో. సో దీన్ని కూడా డిఆర్డిఓని రూపొందించడం అనేది జరిగింది ప్రైవేట్ కంపెనీల సహకారంతో. సో ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి డిఆర్డిఓకి సంబంధించి. సో అదేవిధంగా ప్రస్తుతం 108 కాంపోనెంట్స్కి సంబంధించి భారతదేశంలో ఉన్న వివిధ కంపెనీలకు ఇది పూర్తి సహకారాన్ని అందించింది డిఆర్డిఓ. సో ద ప్రజెంట్ ఇండస్ట్రీ బేస్ ఫర్ ద డిఆర్డిఓ కన్సిస్ట్ ఆఫ్ 1800 మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ along with the defense public sector undertakings, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. సో ప్రస్తుతం ఈ డిఆర్డిఓ ఏదైతే ఉందో ఈ డిఆర్డిఓ అనేది చాలా పెద్ద మొత్తంలో దాదాపుగా 1800 మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి, అదేవిధంగా వివిధ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకి మరియు ప్రభుత్వ రంగ కంపెనీలకి తన యొక్క సేవలను అందించడం అనేది జరుగుతుంది డిఆర్డిఓ. సో ద డిఆర్డిఓ ఆల్రెడీ ఆఫర్స్ ఇట్స్ టెక్నాలజీస్ టు ఇండస్ట్రీ for manufacture its the nominal cost and has been providing free access to its patents. సో దాదాపుగా చాలా తక్కువ ధరకు తన యొక్క సహకారాన్ని అందించడం అనేది జరుగుతుంది, సాంకేతిక సహకారాన్ని. సో ద గోద్రేజ్ గ్రూప్ said in statement that it had partnered with Ordnance Factory Chandrapur in Maharashtra to conceptualize and develop an indigenous automated assembly line for production of Pinaka rockets at a new facility that was inaugurated early this month. So ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చంద్రపూర్లో ఏదైతే ఉందో ఈ చంద్రపూర్లో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సో మన ఇండిజీనియస్ అంటే దేశీయ పినాకా రాకెట్స్ని రూపొందించడానికి డిజైన్ డెవలప్ చేయడం అనేది జరిగింది. సో దీనిని త్వరలోనే ఇనాగ్రేట్ చేయనున్నారు. సో ప్రస్తుతం మన దేశ సాయుధ రంగానికి సంబంధించిన ఆయుధ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఆయుధ వ్యవస్థను దేశవ్యాప్తంగా మన దేశంలోనే తయారు చేసుకుంటూ దిగుమతులను క్రమక్రమంగా తగ్గించాలి అనే ఉద్దేశంతో సో గతంలో ఈ నిషేధానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి చాలా ఎక్కువగా నిధులను కేటాయించడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గతంలో. సో నెక్స్ట్ టాపిక్ కనుక మనం ఇక్కడ గమనిస్తే ఇండియా అండ్ చైనా ప్రిపేర్ ఫర్ ఫ్రెష్ టాక్స్ అని మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇది గత కొంతకాలం నుంచి మనకు వార్తల్లో కొనసాగుతున్న అంశంగా మనం చెప్పుకోవచ్చును. భారత్ మరియు చైనాల మధ్య ఈ లడక్ సరిహద్దు ప్రాంతాల్లో మరియు గాల్వాన్ లోయ సరిహద్దు ప్రాంతాలలో ఈ సైన్యం అనేది మోహరించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు అనేవి కొనసాగుతున్నాయి సైన్యాన్ని వెనక్కు తీసుకోవడానికి. సో అటువంటి చర్చల్లో భాగంగా భారత్ మరియు చైనాలో మరొక ఫ్రెష్ టాక్స్ అంటే మళ్ళీ చర్చలను స్టార్ట్ చేయనుంది. సో యాజ్ ద స్టాండ్ ఆఫ్ ఎలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇన్ ఈస్టర్న్ లడక్ ఎంటర్డ్ ద 17th week, India and China are preparing for another round of military talks in an attempt to resolve the tensions. సో ఈ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న టెన్షన్స్ని తగ్గించడానికి భాగంగా ఈ సైనిక పరమైన చర్చలు అనేవి ప్రస్తుతము జరగనున్నాయని ఈ వార్త మనకు ప్రధానంగా తెలియజేస్తుంది. ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. అక్కడ ఉన్న సరిహద్దు ప్రాంతాలు కూడా ఒకసారి మీరు జాగ్రఫీ మ్యాపింగ్లో ఒకసారి చూసుకోండి.
సో ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ గుర్తుంచుకోవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మనకు ఒక ప్లేస్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇరు దేశాల సైనికులు మోహరించి ఉన్నారు. ఆ ప్లేస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. సో డెప్సాంగ్ ప్లెయిన్స్ వేర్ చైనా హ్యాస్ అండర్టేకెన్ మాసివ్ build-up of forces on its side of the LAC. సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించి ఇక్కడ డెప్సాంగ్ ప్లెయిన్స్ అనేది ఉంది. ఆ ప్లేస్ దగ్గర చైనా తన యొక్క సైన్యాన్ని మోహరించింది. ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. డెప్సాంగ్ ప్లెయిన్స్, DEPSANG, డెప్సాంగ్ ప్లెయిన్స్ అండ్ ద ప్యాంగాంగ్ త్సో remains major areas of concerns with Chinese troops continuing to occupy the rigidness of Finger 4 and about 8 kilometers inside from the Finger 8, up to which India's claims extend. సో ఈ ఫింగర్ 4 మరియు ఫింగర్ 8 గురించి గతంలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఈ డెప్సాంగ్ ప్లెయిన్స్, అదేవిధంగా ప్యాంగాంగ్ త్సో అనే ప్లేసెస్ ఇక్కడ గుర్తుంచుకోండి. సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి భారత్ మరియు చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఇక్కడ చైనా తన యొక్క సైన్యాన్ని ఇక్కడ మోహరించింది. సో దానికి సంబంధించి సో సైన్యాన్ని వెనక్కు పంపాలని ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగనున్నాయి. సో ఈ భారత్ మరియు చైనాకు సంబంధించి సో త్రివిధ దళాధిపతి అయిన బిపిన్ రావత్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మాటలతో కాకుంటే చేతలే అని. సో చైనాతో కనుక ఈ చర్చలు ఫలించని నేపథ్యంలో సైనిక ప్రత్యామ్నాయాలపై దృష్టిని కేంద్రీకరించనున్నారని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో చైనాతో ఉన్న సరిహద్దు విషయంలో ప్రస్తుతం భారతదేశము సంయమనం పాటిస్తున్నాం అప్పటికి. సో ఇక చైనా గనక ఎటువంటి పరిస్థితులనే సరిహద్దుల్లో కొనసాగిస్తే భారతదేశము తన యొక్క సహనాన్ని కోల్పోయి సైనిక ప్రత్యామ్నాయాలపై దృష్టిని పెట్టే అవకాశం ఉందని బిపిన్ రావత్ హెచ్చరించడం అనేది జరిగింది. తీసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, డిఎన్ఏ బిల్కి సంబంధించి. సో గతంలో కూడా దీని మీద అనేక విమర్శలు అనేవి వచ్చాయి. సో ఈ డిఎన్ఏ బిల్లుకు సంబంధించి సో డిఎన్ఏ బిల్ కెన్ బి మిస్యూజ్డ్ ఫ్లాగ్స్ డ్రాఫ్ట్ రిపోర్ట్ అని మనకు ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో ఈ బిల్ డిఎన్ఏ బిల్ అనేది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందని ఇక్కడ ప్రధానమైన వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. సో ద బిల్ that proposes DNA sampling and profiling of citizens accused of crime or reported missing and storing their unique genetic information for administrative purposes has some alarming provisions that could be misused for caste or community-based profiling. A draft report of the Parliamentary Standing Committee on Science and Technology has flagged. సో ఈ డిఎన్ఏ బిల్కి సంబంధించి ఒకసారి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇస్తాను. సో గతంలో ఈ డిఎన్ఏకి సంబంధించి ద డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ అండ్ అప్లికేషన్ రెగ్యులేషన్ చట్టాన్ని 2019లో తీసుకురావడం అనేది జరిగింది. సో ఫస్ట్ మనం ఈ డిఎన్ఏ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇది మనకు సాధారణంగా జనరల్ సైన్స్లో భాగంగా ఈ డిఎన్ఏ గురించి చదువుకోవడం జరుగుతుంది. మానవుల యొక్క కణాల్లో ఉన్న క్రోమోజోములలో ఉండే అణువుల్నే మనము డిఎన్ఏగా చెప్పడం జరుగుతుంది. డిఎన్ఏ అంటే డిఆక్సిరైబోజ్ న్యూక్లిక్ యాసిడ్గా మనం దీన్ని పూర్తి పేరు మనం చెప్పుకుంటాం. డిఆక్సిరైబోజ్ న్యూక్లిక్ యాసిడ్, ఇది గుర్తుంచుకోండి. సో ఈ డిఎన్ఏ బిల్ చదివే ముందు అసలు మనకు డిఎన్ఏ అంటే ఏందో తెలవాలి. సో అప్పుడే మనకు ఈ బిల్ గురించి తెలుస్తుంది. సో ఈ డిఎన్ఏలో ఏముంటుందంటే ఇందులో ఆ పర్టికులర్ మనిషికి సంబంధించిన వంశానుగత వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి ఈ డిఎన్ఏలో. సో సాధారణంగా ఈ డిఎన్ఏ గురించి మనం చాలాసార్లు వార్తల్లో వినడం జరుగుతుంది. డిఎన్ఏ పరీక్షలు జరపాలి అని, నిజ నిర్ధారణ కోసం డిఎన్ఏ పరీక్షలను నిర్వహించాలి అని. సో గతంలో అనేక వార్తలు అనేవి మనం చాలా విన్నాం. సో ఈ డిఎన్ఏలో ఆ పర్టికులర్ వ్యక్తికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ డిఎన్ఏ అనేది మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిఎన్ఏని సాధారణంగా ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారంటే సో ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు,
లేదా వంశపరమైన తండ్రి లేదా తల్లి ఎవరిని నిర్ధారించాల్సి వచ్చినప్పుడు, సో ఎవరైనా ప్రమాదంలో చనిపోయినప్పుడు వారిని గుర్తించడం కోసము, అదేవిధంగా వివిధ నేరాలు జరిగినప్పుడు అంటే ఎగ్జాంపుల్స్కి హత్య, అదేవిధంగా బలాత్కారం వంటి నేరాల్లో ఈ డిఎన్ఏ విశ్లేషణ అనేది ఆ నేరాల్ని పరిష్కరించడానికి ఈ డిఎన్ఏ విశ్లేషణ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఇటువంటి వివిధ సందర్భాల్లో ఈ డిఎన్ఏ నమూనాలను పరీక్ష చేయడం అనేది జరుగుతుంది. సో గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు గవర్నర్గా పనిచేసిన ఎన్డి తివారికి సంబంధించి ఈ డిఎన్ఏ అనేది ప్రముఖంగా వార్తల్లో వచ్చింది. అదేవిధంగా గతంలో ప్రముఖంగా వార్తల్లో వచ్చిన ఢిల్లీలో తందూర్ హత్య కేసుకి సంబంధించి కూడా ఈ డిఎన్ఏ విశ్లేషణ అనేది చాలా ఉపయోగపడింది. కనుక ఈ డిఎన్ఏకి సంబంధించి సో ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని భద్రపరచాలని ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ అండ్ అప్లికేషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2019గా మనం చెప్పుకుంటాము. సో ఈ బిల్లు యొక్క ఆవశ్యకత ఏమిటంటే నేర సంబంధిత కేసులకు సంబంధించి న్యాయం అనేది త్వరగా మరియు సరైన న్యాయం జరిగే విధంగా ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం భావించి సో ఈ డిఎన్ఏ విశ్లేషణ ద్వారా నేరాలు అనేవి క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని, నేరస్తులను కంట్రోలింగ్ అంటే నియంత్రించడము మరియు ఈజీగా గుర్తుపట్టడం సాధ్యం అవుతుందని కూడా ఈ బిల్లును తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ నేరస్తుల యొక్క డిఎన్ఏ ఇండెక్స్ను తయారు చేయడమే ఈ చట్టం యొక్క ప్రధానమైన లక్ష్యం. సో ఈ డిఎన్ఏ బిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న బిల్ ప్రకారము డిఎన్ఏ ప్రొఫైల్లో నేరం జరిగిన స్థలము, అదేవిధంగా అనుమానితులు, నేరస్తులు, అక్కడ అదృశ్యమైన వారి కుటుంబాల యొక్క డిఎన్ఏ సూచి మరియు ఎవరైనా గుర్తు తెలియని మృతులు ఉంటే వారి యొక్క డిఎన్ఏ క్రమబద్ధీకరణ, సో ఇతర డిఎన్ఏ సూచీలు మొత్తం ఈ డిఎన్ఏలో భాగంగా సేకరించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇది చాలా వివాదాస్పదంగా మారింది గతంలో. ఎందుకంటే సో ఈ డిఎన్ఏ పేరుతో ఈ విధంగా సేకరించే సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం అనేది వ్యక్తుల యొక్క గోప్యతను కాపాడేందుకు ఈ బిల్లులో తగినన్ని ఏర్పాట్లు లేవని ఈ బిల్లును గతంలో చాలామంది వ్యతిరేకించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ బిల్లుకు సంబంధించి కూడా ఇక్కడ మరికొన్ని వివాదాలు ఉన్నాయి. సో ద బిల్ దట్ ప్రపోజ్ డిఎన్ఏ సాంప్లింగ్ అండ్ ప్రొఫైలింగ్ ఆఫ్ సిటిజన్స్ అక్యూజ్డ్ ఆఫ్ ద క్రైమ్ ఆర్ రిపోర్టెడ్, సో ఎవరైతే నేరాలలో మరియు నేరస్తులుగా భావింపబడ్డారో సో వారి యొక్క డిఎన్ఏను సేకరించిన తర్వాత దానికి సంబంధించిన జెనెటిక్ సమాచారం ఏదైతే ఉందో ఆ జెనెటిక్ సమాచారాన్ని ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సమాచారం అనేది ఈ క్యాస్ట్ మరియు కమ్యూనిటీ ఆధారంగా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందని సో ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇది ఒక ప్రధానమైన సమస్య ఏమిటంటే సో ఈ డిఎన్ఏ పరీక్షల కోసము నమూనాలు ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఒక అంగీకార పత్రాన్ని ముందుగా ఇవ్వాలి. సో అక్కడ ఆ అంగీకార పత్రంపై ఇతను సంతకం చేసే ముందు అతని యొక్క పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలతో పాటు తన యొక్క క్యాస్ట్ మరియు కమ్యూనిటీకి సంబంధించిన వివరాలను కూడా అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ క్యాస్ట్ మరియు కమ్యూనిటీ అనే అంశం ఏదైతే ఉందో అదే ఇక్కడ అతిపెద్ద వివాదాస్పదంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చును. సో ఎందుకంటే సాధారణంగా మన సమాజంలో ఈ క్యాస్ట్ మరియు కమ్యూనిటీని మెన్షన్ చేయడం అనేది చాలామందికి నచ్చని విషయంగా మనం చెప్పుకోవచ్చును. సో అటువంటి వివాదాస్పదమైన అంశం కులం పేరుతో దూషించడము, సో కులం పేరుతో అనుమానితులను తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో బంధించడం అనేది మన దేశంలో క్రమక్రమంగా జరుగుతున్న నేపథ్యం, గతంలో జరిగిన నేపథ్యాలు ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ ఈ క్యాస్ట్ మరియు కమ్యూనిటీ వివరాలను ఇక్కడ పొందుపరచడం వలన సో దీనిని మరింత దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని సో పలు
అంశాలు కూడా ఇక్కడ లేవనెత్తడం అనేది జరిగింది. సో ఇది మీరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. సో ఈ డిఎన్ఏ బిల్లుకి సంబంధించి గతంలో అంటే గత 15 సంవత్సరాలుగా ఈ బిల్లు వివాదాస్పదంగా కొనసాగుతుంది. సో 1994లో యుఎస్ఏ ఈ బిల్లును అక్కడ రూపొందించడం జరిగింది. సో ప్రస్తుతం మన భారతదేశంలో ఈ బిల్లును తీసుకురానున్నారు. సో ఈ డిఎన్ఏ బిల్లుకి సంబంధించి సో డిఎన్ఏ నమూనా నుంచి సేకరించిన ఈ బయోమెట్రిక్ డేటా ఏదైతే ఉందో ఈ బయోమెట్రిక్ డేటా అనేది దుర్వినియోగం కాకుండా మరింతగా చట్టపరమైన చర్యలను ఈ బిల్లులో రూపొందించాలి. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం ఇది. సో నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే మనం వైరస్ బ్రీచెస్ అనదర్ వాల్ 4 బోండాస్ టెస్ట్ పాజిటివ్ అని. సో ప్రస్తుతము కరోనా వైరస్ అనేది గిరిజన ప్రాంతాలలో ఉన్న వారికి కూడా క్రమక్రమంగా సోకుతుంది. సో వివిధ తెగల వారికి కూడా ఈ వైరస్ అనేది వ్యాపించిన నేపథ్యంలో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. సో ఇక్కడ కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ నేమ్స్ అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ద COVID-19 pandemic has reached the Bondas, a tribal community residing in hill ranges of మల్కన్గిరి డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిస్సా. సో వీరు ఒడిస్సాకు చెందిన ట్రైబల్ కమ్యూనిటీగా మనం గుర్తుంచుకోవాలి, బోండాస్ అనే ట్రైబల్ కమ్యూనిటీ. సో వీరికి ప్రస్తుతం ఈ COVID-19 అనేది వ్యాపించింది. సో ఇక్కడ ఉన్న ట్రైబల్ ఏరియాస్ కూడా కోవిడ్ అనేది విస్తరించింది. సో బోండాస్, ఏ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్, live in settlements comprising small hutments in the hills of the Karekput block. The population is around 7,000. సో ఈ బోండాస్ కమ్యూనిటీ యొక్క జనాభా అనేది దాదాపుగా 7,000 వరకు ఉంది. సో వీరు వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్గా వీరిని గుర్తించడం అనేది జరిగింది. సో వీరు వచ్చేసి ఎక్కడ ఉంటారంటే ఒడిస్సాలోని ఈ కరెక్పుత్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ కరెక్పుత్ పర్వతాల ప్రాంతాలలో ఈ బోండాస్ ట్రైబల్ జీవించడం అనేది జరుగుతుంది. సో ఒడిస్సా ఈజ్ హోమ్ టు 62 ట్రైబల్ కమ్యూనిటీస్. సో ఒడిస్సాకు సంబంధించి ఈ రాష్ట్రంలో మొత్తం 62 రకాల ట్రైబల్ కమ్యూనిటీస్ని గుర్తించడం జరిగింది. ద లార్జెస్ట్ డైవర్స్ గ్రూప్స్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఉన్న మొత్తం ట్రైబల్ పాపులేషన్లో ఎక్కువగా ఉన్నది ఈ ఒడిస్సా ప్రాంతంలోనే అని. సో అది కూడా డైవర్స్ అంటే విభిన్న జాతులకు చెందిన ట్రైబల్ కమ్యూనిటీ ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. 13 ఆఫ్ దెమ్ ఆర్ పీవీటీజీస్. అంటే మొత్తం ఇందులో 13 ట్రైబల్ కమ్యూనిటీస్ అనేది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా చెప్పుకోవచ్చును. ట్రైబల్ పాపులేషన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఎంటైర్ 7 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కద్మల్, మయూర్భంజ్, సుందర్గర్, నాగరంగ్పూర్, కొరాపుట్, మల్కన్గిరి అండ్ రాయగడ. సో ఒడిస్సాలో ఉన్న ఈ 7 జిల్లాలలో ఈ ట్రైబల్ కమ్యూనిటీ అనేది జీవిస్తుంది. సో ఈ ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ మరికొన్ని నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో కళ్యాణ్ సింగపూర్ బ్లాక్స్కి సంబంధించి ఇక్కడ రాయగఢ్ డిస్టిక్లో ఉంటుంది. ఇక్కడ డోంగ్రియా కంద్ అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ అనేది ఇక్కడ నివసిస్తుంది. సో ఈ డోంగ్రియా కమ్యూనిటీ పేరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మరొక కమ్యూనిటీ పేరు ఇక్కడ ఇవ్వడం జరిగింది, పౌడి బియన్స్. ఇదొక ట్రైబల్ కమ్యూనిటీ, ఈ పేరు గుర్తుంచుకోండి. సో కేసెస్ వర్ ఆల్సో డిటెక్టెడ్ ఇన్ లహున్పాడా అండ్ బోర్కట్ అండ్ పల్హారా బ్లాక్స్. సో ఈ ప్రాంతాలలో ఈ కమ్యూనిటీ ప్రజలు నివసిస్తున్నారు. సో మరొక కమ్యూనిటీ వచ్చేసి సౌరాస్ పాపులేషన్. సో ఇది మరొక కమ్యూనిటీ. అదేవిధంగా లంజీ సౌరా కమ్యూనిటీ మరొక కమ్యూనిటీ, ఇది లంజియా సౌరా కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ కూడా ఒడిస్సాకి చెందిన ట్రైబల్ కమ్యూనిటీ అని గుర్తుంచుకోండి. సో మనకి ఇక్కడ న్యూస్లో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ ట్రైబల్ కమ్యూనిటీ నేమ్స్ అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్.
సో నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే గౌహతి గెట్స్ ఇండియాస్ లాంగెస్ట్ రివర్ రోప్వే అని మనకు ఇక్కడ ఒక ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. సో గౌహతిలో ఒక అత్యంత లాంగెస్ట్ రోప్వేని నిర్మించడం అనేది జరిగింది. సో ఇండియాస్ లాంగెస్ట్ ప్యాసింజర్ రోప్వే అక్రాస్ ఏ రివర్ వాజ్ అన్వీల్డ్ ఇన్ గౌహతి ఆన్ మండే ఆల్మోస్ట్ ఏ ఇయర్ ఆఫ్టర్ ఇట్ వాజ్ కంప్లీటెడ్. సో ప్రస్తుతం ఇది కంప్లీట్ అయింది. సో దీని యొక్క పొడవు వచ్చేసి 1.82 కిలోమీటర్స్. ఇది బైకేబుల్ జిగ్ బ్యాగ్ రోప్వే కనెక్ట్స్ ది ఫారెస్ట్ క్యాంపస్ నియర్ ద కామరూప్ మెట్రో డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ఇన్ ద సిటీ సౌత్ బ్యాంక్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర అండ్ ద హిల్లాక్ బిహైండ్ ద డౌల్ గోవింద టెంపుల్ ఇన్ నార్త్ గుహవతి ఇన్ అదర్. సో ఇక్కడ ఈ ప్రాంతాలను ఇది కలుపుతుంది. సో ద రోప్వే పాసెస్ ఓవర్ ద మిడ్ రివర్ పీకాక్ ఐలాండ్. సో ఇక్కడ మరొక శివ టెంపుల్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ లాంగెస్ట్ ప్యాసింజర్ రోప్వే అనేది గౌహతిలో ఉంది. ఇది గుర్తుంచుకోండి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బ్రహ్మపుత్ర అండ్ అదర్ రోప్వేకి సంబంధించి ఇక్కడ మరింత సమాచారం ఇవ్వడం జరిగింది. 1.8 కిలోమీటర్స్, 2.5, 4 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ సంబంధించి. సో బిట్వీన్ గుహవతి సిటీ అండ్ ద నార్త్ గుహవతి టౌన్ అక్రాస్ ద రివర్ బ్రహ్మపుత్ర ఇది 1.8 కిలోమీటర్స్గా ఉంది. నెక్స్ట్ గుల్మర్గ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో వన్ ఆఫ్ ద వరల్డ్ హైయెస్ట్ కేబుల్ బేస్డ్ షిఫ్ట్ సర్వీస్ ఇది 2.5 కిలోమీటర్స్. సో 4 కిలోమీటర్స్ వచ్చేసి ఇన్ ఓలీ ఉత్తరాఖండ్లోని ఓలీ అనే ప్రదేశంలో ఉంది. ఇది లాంగెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇది రివర్ రోప్వే కాదు, ఇది ఓలీలో ఉన్నది. ఇది రివర్ రోప్వే కాదు, ఇది జస్ట్ రోప్వే. ఇది లాంగెస్ట్ ఇన్ ద కంట్రీ. సో 2 కిలోమీటర్స్ వచ్చేసి డార్జిలింగ్లో ఉంది, వెస్ట్ బెంగాల్. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రోప్వే సర్వీసెస్ ఇన్ ఇండియా. సో ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రోప్వేగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇట్లా మనం ఒక టాపిక్ని చదివినప్పుడు దానికి సంబంధించి మిగతా అంశాలను కూడా మనం సేకరిస్తే మనకు ఈజీగా ఎగ్జామ్లో ఈ టాపిక్ సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో దానికి సంబంధించి ఇక్కడ పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. సో గుహవటిలోని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన రోప్వే మార్గం ఇది. సో భారత్లోని నదులపై నిర్మితమైన రోప్వేలో ఇదే అత్యంత పొడవైనది అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాబార్డ్ ప్లాన్ టు ఫైనాన్స్ ఎన్బిఎఫ్సిస్ అండ్ ఎంఎఫ్ఎస్. సో ఇది జస్ట్ ప్లాన్ అంతే. సో ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ NABARD has introduced structured finance and a partial guarantee program to NBFCs and MFs. So a dedicated debit and credit guarantee product to ensure unhindered flow of credit to last mile in COVID-19 affected rural areas. సో ప్రస్తుతం NABARD వీటికి కూడా ఆర్థిక సహాయాన్ని రుణంగా ఇవ్వనుంది, ఎన్బిఎఫ్స్కి మరియు ఎంఎఫ్ఐస్కి. సో ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఎంఎఫ్ఐ అంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి NABARD ఈ ఆర్థిక సహాయాన్ని అందించింది. సో దానికి ఉన్న పేరు వచ్చేసి స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ అండ్ పార్షియల్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ అండ్ పార్షియల్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో దీని కింద ప్రస్తుతం వీటికి నిధులను సమకూర్చనుంది NABARD. నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే అగ్రి ప్రాఫిట్ గ్రోత్ మే నాట్ ఎయిడ్ రూరల్ డిమాండ్ అని మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై అత్యంత తీవ్రమైన ప్రభావం పడిందని మనం చెప్పుకోవచ్చును. సో దీనిని అధిగమించాల్సిన అవసరం అనేది ఉంది. సో అనేక రంగాలు కూడా ఆర్థిక భారాన్ని మోస్తున్న నేపథ్యంలో సో వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక ప్రధానమైన వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాం. సో రేటింగ్ ఏజెన్సీ అయిన క్రిసిల్ ఒక నివేదికను వెల్లడించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఋతుపవనాలు కొనసాగుతున్నాయి. సో ఈ ఋతుపవనాల వలన వర్షపాతం అనేది
సో అనుకున్న రీతిలో ఆశావహంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఈ పంటల యొక్క ఉత్పత్తి అనేది భారీగా పెరగనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలపడం జరిగింది. సో ప్రస్తుతం ఈ ఖరీఫ్ దిగుబడికి సంబంధించి 5 నుంచి 6% ఎక్కువగా ఉంటుందని, అదేవిధంగా సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో ఈ ఉత్పాదకత అనేది మరింత ఎక్కువగా ఉంటుందని క్రిసిల్ ఈ అంచనాను వేయడం అనేది జరిగింది. సో ఇది దీనికి సంబంధించి. సో 10,000 per hectare across 25 crops అనేది మనకి ఇక్కడ ముఖ్యంగా ఒక నివేదికను తెలపడం జరిగింది. ఇది ఒక అంచనా ఇది. సో 3 to 5% growth in farm gate profits this year to an average of the about 10,000 per hectare across the 25 crops. దాదాపుగా 25 పంటలకు సంబంధించి ఒక హెక్టార్కు 10,000 రూపాయల యావరేజ్గా ఉంటుందని, లాభం ఉంటుందని ఈ నివేదిక తెలియజేయడం అనేది జరుగుతుంది. సో 2020 సంవత్సరంలో దాదాపుగా 109 మిలియన్ హెక్టార్లలో 2-3% అధికంగా ఈ పంటలను వేయడం ద్వారా మరింత ఉత్పాదకత పెరుగుతుంది. అదేవిధంగా వరి సాగు కూడా పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక ప్రధానంగా తెలియజేస్తుంది. సో ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులు పట్టణ ప్రాంతాల నుంచి పల్లెలకు తిరిగి వలస పోవడం వలన ఈ వ్యవసాయ రంగం మీద చాలా ప్రభావం చూపింది. సో తద్వారా ఈ వ్యవసాయ రంగంలో వీరు ఎక్కువగా పాల్పంచుకుంటున్నారు ప్రస్తుతం గ్రామీణ వాతావరణంలో. సో ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ రంగంలో ఈ విధంగా ఉత్పాదకత పెరగడం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక ఆశాజనకంగా చెప్పుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంశాలు కనుక తీసుకుంటే, దిశ తరహాలోనే అవినీతికి సంబంధించి మరొక బిల్లును కూడా తీసుకున్నాను. సో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం అవినీతిపై పోరాటంలో భాగంగా మరొక బిల్లును కూడా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యలను మరింతగా తగ్గించాలి అని సో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో అందుకు వచ్చే ఫిర్యాదులన్నీ యాంటీ కరప్షన్ బ్యూరోకి చెందిన 14400కు చేరవేయనున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ వచ్చేసి ఒక నివేదిక కూడా మనం గుర్తుంచుకోవాలి. అవినీతిని నిరోధించడానికి సంబంధించి సో గతంలో గుడ్ గవర్నెన్స్ పై నివేదికను సమర్పించిన అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణ స్వామి సమీక్షకు ముందు సీఎం జగన్ ఈ నివేదికను సమర్పించడం అనేది జరిగింది. సీఎం జగన్కు ఈ నివేదికను ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, సుందరవల్లి నారాయణ స్వామి నివేదికగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లాస్మా చికిత్సకు అమెరికా అనుమతి అని. సో FDA అత్యవసర ఆమోదము. సో అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ సో ప్రస్తుతం ఈ ప్లాస్మా చికిత్సకు అనుమతిని తెలపడం అనేది జరిగింది. ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ ప్లాస్మా చికిత్సను అందజేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అమెరికాలో కూడా ఈ FDA ఆమోదం తెలిపింది. అక్కడ కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సో ఈ వ్యాధిని మరింతగా నియంత్రించడానికి ఈ ప్లాస్మా చికిత్స అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగానే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. గాలించి చెబుతుంది అని. సో రాజధానిలో వాయు నాణ్యత సూచిని ఎప్పటికప్పుడు వెల్లడించే ఒక మొబైల్ యాప్ను తయారు చేయడం అనేది జరిగింది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో జస్ట్ ఈ యాప్ నేము సో ఎందుకు తయారు చేశారు అనేది గుర్తుంచుకోవాలి. TS ఎయిర్ యాప్ని రూపొందించడం అనేది జరిగింది. TS ఎయిర్ యాప్, TS ఎయిర్. సో ఈ పేరుతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. సో దీని ద్వారా ప్రజలు తమ ప్రాంతంలో వాయు నాణ్యత సూచిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే
ఔషధాల ధరలకు సంబంధించి ఒక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ వార్త ప్రధానంగా తెలుపుతుంది. ఔషధ ధరల అడ్డగోలు దోపిడీకి త్వరలోనే నియంత్రణను వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలు మార్కెట్లో ఉన్న ఈ ఔషధ దుకాణాలలో ఆ రేట్లతోనే అమ్ముతున్నారా లేదా అనేది నిరంతరం పర్యవేక్షించడానికి ఒక నిఘా బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. సో దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి చైర్మన్గా ఒక ప్రెస్ మానిటరింగ్ అండ్ రీసోర్స్ యూనిట్ పేరిట ఒక చట్టబద్ధమైన ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఈ నేమ్ అనేది గుర్తుంచుకోండి. ప్రెస్ మానిటరింగ్ అండ్ రీసోర్స్ యూనిట్ పేరిట ఒక చట్టబద్ధమైన ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనుంది. ఎందుకంటే ఈ ఔషధ ధరలకు సంబంధించి ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో ఇందులో జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ సంచాలకులు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ఆరోగ్య ఉన్నతాధికారులు ఇక్కడ సభ్యులుగా ఉంటారు. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ విధులు ఏవి? సో కింద 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. పులుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రణాళికను ఆమోదించడము, పులుల సంరక్షణ ప్రాంతాలలో మైనింగ్ మరియు ఇతర పరిశ్రమల కార్యకలాపాలను నిరోధించడము, వార్షిక ఆడిట్ నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు అందచేయడము. సో పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో ఇక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది టైపింగ్. సో ఇక్కడ కింద ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఏ మరియు బి మాత్రమే, బి మరియు సి మాత్రమే, ఏ బిసి, అదేవిధంగా 4th ఆప్షన్ వచ్చేసి ఏ మరియు సి. సో ఇందులో కరెక్ట్ వాటిని గుర్తించండి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2009 నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? సో కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక ఈ క్రింది వాటిలో టీకా ద్వారా నివారించగల వ్యాధులు ఏమని 5 రకాల వ్యాధులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్, నిర్బంధ లైసెన్సింగ్కి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. పేటెంట్ యజమాని యొక్క సమ్మతి లేకుండా పేటెంట్ పొందిన వస్తువును ఉత్పత్తి లేదా ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వం ఒక దరఖాస్తుదారునికి అనుమతించినప్పుడు ఉండాల్సిన తప్పనిసరి లైసెన్సింగే నిర్బంధ లైసెన్సింగ్. సో ఇది WTO యొక్క వాణిజ్య సంబంధిత విభాగం కింద మేధో సంపత్తి హక్కుల ఒప్పందంలో చేర్చబడింది. ఇక 3వ స్టేట్మెంట్, భారతదేశం తరచుగా జెనరిక్ ఔషధాల ఉత్పత్తికి తప్పనిసరి లైసెన్స్లను మంజూరు చేస్తుంది. పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. 5th క్వశ్చన్, ఈ క్రింది దేశాలలో ఎర్ర సముద్రంతో సరిహద్దును పంచుకొని దేశం ఏది? సో ఇది ఈరోజు క్వశ్చన్స్. సో ఇక AKS IAS UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్, అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్లో భాగంగా సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, ఆంథ్రోపాలజీ వంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ని అందిస్తుంది. మరియు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఇక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో APPSC, TSPSC, గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో అందిస్తుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్లో భాగంగా గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు 25 టెస్టులు ఉంటాయి. ఈ 25 టెస్టులతో పాటు మీకు డిస్కషన్స్ వీడియోస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ కోర్సెస్ మరియు మెటీరియల్కి సంబంధించి మీరు AKS IAS ఎడ్యునేషన్ అనే యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మనకు ఈరోజు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.